సో రెగ్యులర్గా వచ్చిన తరువాత కూడా బ్లీడింగ్ ఫ్రీగా అవ్వకుండా కట్ ఆఫ్గా మధ్యలో ఆగినట్లుగా వస్తూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అన్న, ఇంకా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ మనకి తగ్గిపోవాలి అన్న, దీనికి నేను ఒక ఆయుర్వేద రెమెడీ చెప్తాను. సో అదేంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్గా ఫ్రూట్స్కి సంబంధించినవి కొన్ని చెప్తాను. మనకి పప్పాయ పీసెస్ ఉంటాయి కదండి. సో పప్పాయ పీసెస్ చక్కగా ఒక పెద్ద బౌల్ పీసెస్ ఉదయం అండ్ నైట్ కప్పు తీసుకున్నట్లయితే ఈ బ్లీడింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నువ్వులు ఐడియా ఉంది కదా, తెల్ల నువ్వులు. చక్కగా ఆ నువ్వుల్ని మనం నేతిలో ఫ్రై చేసుకొని చక్కగా మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకొని ఆ బెల్లంతో ఇది కలిపేసుకొని కనుక ఉండల్లా చేసుకోవడం, లేదు అంటే నార్మల్గా నువ్వులు ప్లస్ బెల్లం పొడి మిక్స్ చేసుకొని గీ యాడ్ చేసుకొని డైలీ ఒక లైక్ 3-4 టేబుల్ స్పూన్స్ లేదా 2-3 ఉండలు లాంటివి తీసుకున్నట్లయితే పీరియడ్ అనేది మీకు రెగ్యులర్ అవుతుంది. ఇవి చేసినట్లయితే ఈ 2 టిప్స్ ఫాలో అయినట్లయితే పీరియడ్ అనేది మీకు ఫ్రీగా అవుతుంది. అండ్ దానితో పాటు పెయిన్ కూడా లేకుండా ఉంటుంది. అండ్ పీరియడ్ వచ్చిన తరువాత ఈ పప్పాయ పీసెస్ ఇవేవైతే ఉన్నాయో ఒక 1 డే తీసుకొని ఆఫ్టర్ వీటిని స్టాప్ చేయడం మంచిది. పీరియడ్ టైంలో కాకుండా పీరియడ్కి ముందుగా ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది.